ప్రస్తుతం మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరుజీ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. దేనికి అంటే అనారోగ్యానికి సీజన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ కాఫ్, అలాగే కోల్డ్, అలాగే ఫీవర్, ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. రైనీ సీజన్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా నేనున్నానని హాజరు వేసుకుంటుంది. మరి వీటి నుంచి బయటపడటం ఎలా? కంటీజియస్ ఎండ్ ఆఫ్ ది డే కాఫ్ అయినా ఏదైనా కూడా, ఫీవర్ కానీ కోల్డ్ కానీ, వీటి నుంచి బయటపడటం ఎట్లా అండి? ఆయుర్వేదం ఏం చెప్తాం? ఆయుర్వేద ప్రకారం ఇది ఋతు సంధి పీరియడ్లో వచ్చే జ్వరం కానీ జలుబు కానీ ఇవన్నీ కఫానికి సంబంధించి జ్వరాలు. ప్రతి సంధికి ఉంటుందండి? ఋతు సంధికి ప్రతి ఋతు సంధికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది వర్ష ఋతువులో స్టార్టింగ్ కాబట్టి వాతం పెరుగుతుంది. యాక్చువల్లీ కఫంతో పాటు మనం ఏం చేస్తామంటే మామూలుగా అలవాటు ప్రకారం ఎండాకాలం వచ్చింది, బాగా ఎండలు వచ్చినాయి, సడన్గా ఈ వానలు ఇవన్నీ రాగానే ఏం చేస్తాం, అబ్బా బాగుంది కదా అని తడవడం, లేకపోతే కొంచెం ఎక్కువ బయట తిరగడం ఇలాంటివి చేస్తాం. అదొక్కటి కాకుండా ఆహార నియమాల్లో వెంటనే తేడా తీసుకురాం. అంటే మామిడి పళ్ళు అయిపోయేదాకా లాస్ట్ దాకా తినేయాలి, లాస్ట్ పండు కూడా జూరేసేయాలి, అలా ఉంటుంది కదా. సీజన్ వైజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మనం ఏ చిన్న కఫాన్ని తీసుకున్నా కఫం వచ్చేస్తుంది. అంటే మీరు కొంచెం చల్లపాలు తాగినా, లేదా ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసుకున్నా, సాయంకాలం పూట అరటిపండు, పెరుగు ఇలాంటివి ఏవి తిన్నా వెంటనే మీ శరీరంలో ఏంటంటే ఒక మార్పు వస్తుంది. అంటే కఫాన్ని పెంచే మార్పు. ఆ కఫం కేవలం నష్టం చేయడానికి రాదు, ఈ చలవ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది. అంతే కదా. ఆ చలవ నుంచి ప్రొటెక్ట్ చేసే కఫం కనుక అధికంగా వస్తే కనుక అది బయటకు వచ్చేటప్పుడు మనం దాన్ని జలుబుగాను, లేకపోతే అది బయటకు వచ్చే విధానం దగ్గుతో వస్తుంది, సౌండ్తో వస్తుంది. కాబట్టి దగ్గని కానీ అది లోపలే ఉండి దాన్ని కాల్చేయడానికి, అంటే దాన్ని కరిగించడానికి చేసే ప్రక్రియ జ్వరంలా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రక్రియలన్నీ మన శరీరాన్ని కంప్లీట్గా ఆరోగ్యవంతంగా చేసుకోవడానికే. సో మనం ఏం చేయాలి? ఫైట్ చేస్తోంది శరీరం, డెఫినెట్ గా ఫైట్ చేయనియాలి, సప్రెస్ చేసేయకూడదు కదా. అది ఇమ్యూనిటీకి సంబంధించింది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అంటే కఫ ప్రకృతి, ఊబకాయం, మాటికి జలుబులు వచ్చేవాళ్ళు, థైరాయిడ్ వాళ్ళు, వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే కొంచెం స్టిమ్యులేషన్ వచ్చినా సరే, అంటే ఎక్కువ తీసుకోక్కర్లా. అందరికన్నా నేను వేరే వాళ్ళకన్నా ఎక్కువ ఏం తీసుకోలేదండి, తక్కువ తీసుకున్నాను, నాకు వచ్చింది అంటే వాళ్ళకి ప్రాకృతికంగా వాళ్ళ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. నీ తత్వం, అది తత్వం వల్ల కఫం ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం వేడి శరీరం ఉన్న వాళ్ళకైతే ఆ కఫం కరిగిపోయి మళ్ళీ రీఅబ్జర్వ్ అయిపోతుంది. వీళ్ళకి రీఅబ్జర్వ్ అవ్వదు, వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అలాగే ఎలర్జిక్ మేనిఫెస్టేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది. ఏదో దుమ్ముతూను, లేకపోతే ఈ వాళ్ళకి తల తడిసిన, కాళ్ళు తడిసిన బాగా కఫం వచ్చేస్తుంది. ఆ కఫం రావడం వల్ల మీకు జలుబులు కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. మనకి ఆ ప్రక్రియ జలుబు, అది ఎక్కువసేపు ఉంటే మనకి బాధిస్తుంది అంతే. దీనికి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ వేడి చేసుకుని నీళ్లు తాగడం. ఇప్పుడు ఎక్వాగార్డ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ఆ టెంపరేచర్ వచ్చేసరికి అది చల్లగా తీసుకుంటే మాత్రం ఆ కఫం వస్తుంది. గోరువెచ్చగా అయినా ఉండాలా? గోరువెచ్చగా ఉండాలి. మనం సాయంకాలం 5 గంటల తర్వాత మనం ఒక్కొక్కప్పుడు వేడి నీళ్లు కానీ వేడి పానీయం కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. దీంట్లో బెస్ట్ చిట్కా ఏంటంటే దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర. అంటే తీసుకోవడానికి కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ టీ ఫ్యాట్ ఉంది కదా, ఆ ఫ్యాట్ ని చేసుకోవడానికి దాల్చీని గ్రీన్ టీ అని పెట్టుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో దీనికి ప్రాకృతికంగా వచ్చే వాళ్ళకి ఇలా వేడి నీళ్ళు తీసుకోవడం. మనం ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తాయి, అంటే వాన పడంగానే కొత్త నీళ్ళు వస్తాయి, కొంత బురద ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు బురద నీళ్ళు రావట్లేదు, కానీ ఎంతైనా కొత్త నీళ్ళు దాంట్లో ఏం లేకపోయినా శ్లేష్మతత్వం ఎక్కువ ఉంటుంది. అసలు ఆ శ్లేష్మతత్వాన్ని నుంచి కావడానికి వేడి చేసుకుని తీసుకోవడం ఒకటి. రాత్రిపూట పెరుగులు, కొబ్బరి, అరటిపండు, స్వీట్స్ ఇలాంటివి తినకుండా ఉండడం. ఈ ప్రక్రియను కనుక మనం పాటిస్తే వాళ్ళకి ఏం జలుబులు రావు. పిల్లలు డెఫినెట్ గా మాట వినే పరిస్థితి ఉండదు. చక్కగా ఏ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు పెడితే మనం పర్వాలేదు, కానీ మరి వేడి నీళ్ళు తాగండి అంటే డెఫినెట్ గా తాగరు, వినే పరిస్థితి ఉండదు. మరి పిల్లల్ని ఎలాగండి కంట్రోల్ చేయాలి? పిల్లలకి వేడిగా దాన్ని కొంచెం స్వీట్ వేసో లేకపోతే తేనేసో వాళ్ళకి ఇవ్వాలి.
అలాగే కాకుండా వాళ్ళకి ఇంకో తత్వం ఇంకో చేయొచ్చు. అంటే ఇది కషాయంలా కాకుండా దాల్చిన చెక్కనే మంచిగా కొంచెమే దాల్చిన చెక్క వేసి జీలకర్ర వాముని మంచిగా వేయించి మొదటి ముద్ద అన్నంలో పెడితే కూడా ఈ కఫానికి విరుగుడుగాను ఉంటుంది. అలాగే వాళ్ళకి 5 గంటల తర్వాత చాక్లెట్ చూపించకూడదు. అది మనం చేయాల్సిన మొదటి మనం పెట్టేది కదమ్మా. వాళ్ళేం కొత్తగా షాప్లోంచి కొనుక్కునే వాళ్ళు కాదు. కానీ అలవాటు పడిన ఈ ప్రాణాలు ఏం చేస్తాయంటే మనం ఏం గుర్తు చేయక్కర్లే, మనకే గుర్తు చేస్తాయి. నువ్వు కొనాలి, నువ్వు పెట్టాలి, ఇంట్లో తీసుకోకుండా ఉండాలి. ఫస్ట్ మనం ఆ సీజన్ రాగానే కొన్ని తీసిపడేయాలి. అంతే. వాళ్ళకి ఎలాంటివి ఇవ్వాలి? కావస్తే మీరు జంతికలు ఇవ్వండి. వాళ్ళు స్నాక్స్ లా అడిగితే కానీ జంతికలు ఇవ్వండి. స్వీట్ లా కాకుండా జంతికలు ఇస్తే సరిపోతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇట్లాంటి ఒకవేళ ఇబ్బందులు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి మెడికేషన్స్ తీసుకునే పరిస్థితి ఉండదు. మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాగ జాగ్రత్త పడాలి, ప్రత్యేకించి ఈ సీజన్ లో? ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సేమ్ జాగ్రత్త అమ్మా. స్పెసిఫిక్ గా ఇంకా వేరే ఏం లేదు. కానీ ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉంటాయి. సీతోపలాది చూడడం కానీ తాలిసాది చూడడం కానీ ఉంటుంది. అది వాడితే కనుక వాళ్ళకి చాలా బాగా కఫంని కంట్రోల్ చేసే ఉంటుంది. వాళ్ళు యాంటీబయాటిక్స్ అలాంటివి వేసుకోలేరు, వేసుకోకూడదు కదా. రాకుండానే చూసుకోవాలి. వస్తే కనుక తాలిసాది సీతోపలాది ఇలాంటి వాటితో వాళ్ళు కఫాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ కంటీజియస్ కాబట్టి డెఫినెట్ గా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఇంట్లో ఉంది అని అంటే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి, వీళ్ళు కాదు. వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి, వీళ్ళు జాగ్రత్తగా చేతులు కాళ్ళు తుడుచుకోవాలి. మనకి ఇది అలవాటు అయిపోయింది. కరోనా టైంలో బాగా పాఠం నేర్పింది కాబట్టి ప్రస్తుతానికి మనకు అన్ని తెలుసు. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సంధి కాలం ఏదైతే ఉందో ఎన్నాళ్ళు ఉంటుందండి? ఈ సంధి కాలం 15 రోజులే ఉంటుంది. 15 రోజులు. దాని తర్వాత నుంచి సీజన్ సెట్ అయిపోతుంది. సీజన్ సెట్ అవుతుంది, మన బాడీ కూడా సెట్ అవటం ప్రారంభం అవుతుంది. ఈ 15 రోజుల్లో చాలా మందికి బాడీ సెట్ అయిపోతుంది. ఓన్లీ కఫతత్వం ఉన్న వాళ్ళకి, కఫతత్వం అంటే థైరాయిడ్, ఊబకాయం ఇలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త, ఎంటైర్ సీజన్ జాగ్రత్త పడాలి. ఈ మొత్తం సీజన్ అంతా జాగ్రత్త.